నమస్కారం, నేను శ్రీనివాస్ శర్మ. స్వాగతం మన గెజెట్ కన్సల్టెంట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి. మీ బర్త్ సర్టిఫికెట్లో ఫాదర్ పేరు తప్పు అయిపోయింది, దాన్ని ఎలా కరెక్షన్ చేయాలి అనే టెన్షన్తో ఉన్నారనుకోండి, పెద్ద ప్రాబ్లమే కాదు. దీనికి సొల్యూషన్ ఉంది. మీరు ఇంట్లో కూర్చుని ఈ సొల్యూషన్ మీరు చేసుకోవచ్చు. ఈ రోజున వీడియోలో ఇదే టాపిక్ మీద మనం డిస్కస్ చేస్తాం. నాకు 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. భారతదేశం మొత్తంలోని 16 సంవత్సరాల్లోని 11,000 మంది కంటే ఎక్కువ మందికి నేను నా సర్వీసెస్ ఇచ్చాను. వాళ్ళ ఇంట్లో కూర్చుని హాయిగా వాళ్ళకున్న ఈ ప్రాబ్లమ్స్, డాక్యుమెంటేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు. గూగుల్లోని 5 స్టార్ రేటింగ్ కూడా ఇచ్చారు ఫీడ్బ్యాక్ ప్రకారం. అయితే ఇప్పుడు మనకి బర్త్ సర్టిఫికెట్లో ఫాదర్ నేమ్ కానీ తప్పు పడ్డాది, దాన్ని ఏమిటి చేయాలి? సో ఫస్ట్ మీకు చెప్తాను, బర్త్ సర్టిఫికెట్ ఒకసారి ఇష్యూ అయిన తర్వాత దాంట్లో ఎటువంటి కరెక్షన్స్ జరగవు. అది మీ పేరు అవ్వచ్చు, మీ ఫాదర్ పేరు అవ్వచ్చు, మీ మదర్ పేరు అవ్వచ్చు, కరెక్షన్స్ అవ్వవు. మీరు చూసుకుని దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే వెంటనే మీరు కాంటాక్ట్ చేస్తే విత్ ఇన్ డే ఆర్ 2, అది కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ మిస్టేక్ ఉంటే వాళ్ళు కరెక్షన్ చేస్తారేమో, కానీ దాని తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితులు కరెక్షన్ అవ్వదు. కొన్ని జాగాల్లోని, అంటే మన ఆంధ్ర తెలంగాణ వదిలేసి కొన్ని స్టేట్స్లో మాత్రం వాళ్ళు కరెక్షన్ చేస్తామంటారు. ఏం చేస్తారు? ఆలియాస్ రాసి ఆ కొత్త పేరు కానీ కరెక్టెడ్ పేరు కానీ రాస్తారు. అంటే 2 పేర్లు ఉంటాయి. అది మరీ పెద్ద ప్రాబ్లం. అది అసలు చేయకూడదు. సో ఇప్పుడు మీ తాలూకా బర్త్ సర్టిఫికెట్లో ఫాదర్ పేరు తప్పు ఉంది, లేదంటే మీ బాబు పాప తాలూకా బర్త్ సర్టిఫికెట్లో మీ పేరు తప్పు వచ్చేసింది. దానికి ఏమిటి చేయాలి? దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు గెజెట్ చేయించుకోవడం. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ ఢిల్లీ నుంచి ప్రతి శనివారం నాడు పబ్లిష్ అవుతూ ఉంటుంది. దాంట్లో మనం పార్ట్ 4లోని మన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవచ్చు. అది లీగల్ డాక్యుమెంట్. ప్రతి స్టేట్లోని ప్రతి గవర్నమెంట్ జాబ్కి, ప్రతి గవర్నమెంట్ డాక్యుమెంట్కి, అవుట్ ఆఫ్ ఇండియాలో కూడా అది వ్యాలిడ్. ఈ ప్రాసెస్ మన స్టేట్ గవర్నమెంట్ గెజెట్ ప్రాసెస్ కంటే ఈజీ, మోర్ యాక్సెప్టబిలిటీ. అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే దాన్ని యాక్సెప్ట్ ఈజీగా చేస్తారు. అందుకు ఆల్వేస్ మీ బర్త్ సర్టిఫికెట్లో కానీ ఫాదర్ నేమ్ తప్పుపడినే దాన్ని కరెక్షన్ చేసుకోవాలనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ చేయించుకోవాలి. అయితే గెజెట్ తాలూకు ప్రాసెస్ ఏంటి? అన్నిటికంటే ఫస్ట్ గవర్నమెంట్ది వెబ్సైట్ ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లికేషన్స్, కంట్రోలర్ ఆఫ్ పబ్లికేషన్, అతని ఆఫీస్ నుంచి పబ్లిష్ అవుతుంది గెజెట్. ఆ వెబ్సైట్లో మనం వెళ్ళామనుకోండి, అక్కడ మనకి ఫామ్స్ దొరుకుతాయి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఫామ్స్ డౌన్లోడ్ చేసుకుని ఫిలప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానికి మనం ఫీజు కూడా కట్టాలి. దానికి bharatpost.gov.in వెబ్సైట్ ఉంది. గవర్నమెంట్ ద్వారా పేమెంట్స్ అన్ని ఆ పోర్టల్ ద్వారా అవుతాయి. కింద లింక్ ఇస్తాను. ఆ పోర్టల్లో వెళ్ళి మీరు ఫీజు కట్టాలి, డిపాజిట్ చేయాలి, రసీదు ప్రింట్ తీసుకోవాలి. దానికి నెక్స్ట్ ఒక అఫిడవిట్ చేయించుకోవాలి. అంటే నా బర్త్ సర్టిఫికెట్లోని మా ఫాదర్ పేరు తప్పు ఉంది, లేదంటే నా బాబు తాలూకా బర్త్ సర్టిఫికెట్లోని నా పేరు తప్పు ఉంది అని ఫాదర్ వైపు నుంచి కానీ ఒక అఫిడవిట్ చేయించుకోవాలి. అంటే అవర్ బర్త్ సర్టిఫికెట్లో అయితే పేరు తప్పు ఉందో, తన వయసు 18 సంవత్సరాల కల్లా తక్కువ అవుతాయి, 18 ఇయర్స్ కంటే తక్కువ అవుతాయి, ఫాదర్ అప్లికెంట్ అవుతారు. అదే కానీ అవర్ బర్త్ సర్టిఫికెట్ అయితే ఫాదర్ పేరు తప్పు ఉందో, తన స్వయంగా వయసు కానీ 18 సంవత్సరాల కంటే ఎక్కువ అయిందనుకోండి, అప్పుడు తనే అఫిడవిట్ చేసుకుంటాడు. సో అఫిడవిట్ చేసుకోవాలి. సో మనకు అప్లికేషన్ అయిపోయింది, అఫిడవిట్ అయిపోయింది, గవర్నమెంట్ ఫీజు అయిపోయింది. దీంతో పాటు ఒక సీడీలోని గెజెట్లో ఏంటైతే మనం పబ్లిష్ చేయాలో అడ్వర్టైజ్ మ్యాటర్ కూడా మనం కాపీ చేసి సీడీ కూడా సబ్మిట్ చేయాలి డిపార్ట్మెంట్కి. డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందండి? ఢిల్లీలో ఉంది. సో అక్కడ పర్సనలీ వెళ్ళి డిపాజిట్ చేయాలి, అవసరం లేదు, అది ఆప్షనల్. మీరు కావాలంటే పర్సనల్ వెళ్ళి ఇవ్వచ్చు, లేదు అంటే మాత్రం మనం బై పోస్ట్ అంటే స్పీడ్ పోస్ట్ ద్వారా లేకపోతే కొరియర్ ద్వారా అక్కడ పంపించవచ్చు. ఈ డాక్యుమెంట్స్తో పాటు మన ఐడి, అడ్రస్ ప్రూఫ్లు కూడా పెడతాం. సో ఈ అన్ని డాక్యుమెంట్స్తో పాటు మనం ఒక న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. ఆ న్యూస్ పేపర్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ న్యూస్ పేపర్ అయి ఉండాలి. అడ్వర్టైజ్మెంట్ దాని మ్యాటర్ మాత్రం ఇంగ్లీష్లోనే ఇవ్వాలి. అప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి, అంటే అఫిడవిట్, అప్లికేషన్ ఫార్ము, సిడి, న్యూస్ పేపరు, గవర్నమెంట్ ఫీజు రసీదు, ఐడి, అడ్రస్ ప్రూఫ్లు ప్లస్ ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ కాపీ, ఇవన్నీ మన డిపార్ట్మెంట్కి బై పోస్ట్ పంపించవచ్చు. పంపించిన తర్వాత
6 నుంచి 8 వారాల లోపున వాళ్ళు ప్రాసెస్ చేసి గెజెట్ పబ్లిష్ చేస్తారు. గెజెట్ ప్రతి శనివారం నాడు ఇంచుమించు 11-12 గంటలకి పీడిఎఫ్ ఫార్మెట్లో గవర్నమెంట్ తన డిపార్ట్మెంట్ వెబ్సైట్ egazette.nic.in కింద వెబ్సైట్ లింక్ ఇస్తుంది. ఆ వెబ్సైట్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. అక్కడి నుంచి మనం గెజెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ గెజెట్లో పబ్లిష్ అయిపోయింది అంటే అప్పుడు మనకి ఫాదర్ నేమ్ కరెక్ట్ అయినట్లాగా. అంటే మన ఫ్యూచర్లో ఎక్కడైనా బర్త్ సర్టిఫికేట్ కాపీ ఇస్తే దేంట్లో అయితే ఫాదర్ పేరు తప్పు ఉందో ఈ గెజెట్ కాపీ ఇస్తే గెజెట్లో రాసిన స్పెల్లింగే వాళ్ళు కన్సిడర్ చేయాలి, ఆ డిపార్ట్మెంట్ కానీ ఆ ఇన్స్టిట్యూషన్ కానీ. ఈ విధంగా కరెక్షన్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి బర్త్ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత మరి దాంట్లో కరెక్షన్స్ అవ్వవు. కాబట్టి బర్త్ సర్టిఫికేట్తో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ తాలూకా సర్టిఫికేట్ కాపీ మనం సబ్మిట్ చేయాలి. ఈ విధంగా ఈ మొత్తం ప్రాసెస్ మనం చేసుకోవచ్చు. నేను గత 16 సంవత్సరాల నుంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు కూడా ఇటువంటి ప్రాబ్లం ఏమైనా ఉండి నా సర్వీసెస్ తీసుకుందాం అనుకుంటే మా ఆఫీస్ విశాఖపట్నంలో ఉంది, ఢిల్లీలో కూడా ఉంది. నా సర్వీస్ తీసుకుందాం అనుకుంటే మీరు నన్ను స్క్రీన్లో కనబడుతున్న వాట్సాప్ మెసేజ్ పంపించి వాట్సాప్ నెంబర్కి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, లేదా ఈమెయిల్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు నన్ను కాంటాక్ట్ చేసి కావాల్సిన డాక్యుమెంట్ నాకు పంపించి నా సేవలు పొంది మీరు ఈ ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేసుకోవచ్చు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో అంతా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. ఇదే వీడియోకి సంబంధించిన ఏమైనా ప్రశ్న ఉంటే కింద కామెంట్స్లో రాయొచ్చు, లేదా మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ కూడా పంపించవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసనుకోండి. డాక్యుమెంటేషన్ సంబంధించిన కొత్త వీడియోస్ వేసిన వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. అదేవిధంగా ఇంకే విషయాల మీదైనా మీకు వీడియో కావాలి అనుకుంటే నాకు కామెంట్స్లో రాయండి, లేదా మీరు నాకు వాట్సాప్ కూడా చేసి అడగచ్చు, ఫలానా ప్రాసెస్ మీద ఒక వీడియో చేయండి సార్ అని. నేను తప్పకుండా చేస్తాను. ఇది నా వైపు నుంచి కమిట్మెంట్. వీడియో అంతా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ వీడియోలోని ఇంకొక కొత్త సబ్జెక్ట్ తోటి మీ ఎదుర్కొంటా వస్తాను. అప్పటిదాకా సెలవు ఇవ్వండి. నమస్కారం. టేక్ కేర్.